పశ్చిమ విద్యాసిగలో మరో మణిహారం చేరిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు నిధులు కేటాయించినందుకు హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రహదారుల వెంట చిరు వ్యాపారుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేసి బినామీలకు ఇచ్చుకున్నది వాస్తవం కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇంత 200 కోట్ల రూపాయలు ఇది కార్పొరేషన్కు 78 కోట్ల రూపాయలు సీఎం గారు బయలుదేరేటప్పుడు కూడా సంతకం పెట్టి జీవో పట్టుకొచ్చిండు. ఇవాళ రోడ్లు పోతుంది ఎక్కడ కానీ పబ్లిక్ అవపడతలేదా, ఏం చేసినా ఏం చేయట్లేదు అనేది, ఎవరేం చేసినా అవపడతలేదా? చిన్న చిన్న కొడుగుడ్డు మీద ఈకలు పట్టుకొని వాటిని పట్టుకొని ప్రతి నిమిషం పొద్దుగా లేస్తే అడ్డ మీదకి లేబర్ కూడా బోరు కావచ్చు, అంత ఇదిగా మేము రెగ్యులర్గా పని చేసుకుని తిరుగుతున్నాం వెళ్ళుకుంటా. ఒక కమిట్మెంట్ మీద జిల్లాలో పుట్టినాం, కాన్స్టిట్యున్సీలో పుట్టినాం, కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మకంతో గెలిపించారు. ఏమి చెయ్యాలని తాపత్రయంతో పొద్దుగాలు వెళ్తే సాయంత్రం వరకు 3 జీవోలు పట్టుకొని వచ్చినాం. హైదరాబాద్ పోయి 4 పనులు చేసుకొని వచ్చినాం. ఇది మా కమిట్మెంట్. మీది టైంపాస్ పాలిటిక్స్. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేసిండ్రు, గతంలో ఎటుపోయినరు అనేది ప్రజలందరికీ తెలుసు. కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఇవాళ ఈ 200 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. ఇది విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి 2 నెలల కింద విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి యూనివర్సిటీలో స్థానం ఇవ్వండి, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ నాకేమవసరం, నా ఇంటికి వస్తున్నది అది వాళ్ళందరినీ గడ్డం పట్టుకొని బతిలాడుకొని సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి బతిలాడుకొని జాగా ఇవ్వండి. యూనివర్సిటీలో వెనక సైడ్ ఉన్నది కదా, పోలీస్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళది ఉన్నది, పేడపల్లి పోయే రూట్కు లెఫ్ట్ సైడ్కు ఉన్నది, ఎన్నో ఇది ఉన్నాయి కదా అక్కడ. ఆ జాగాలు ఇవ్వండి. వాటిలో ఈ 200 కోట్లు పెట్టి కడితే ఎంతోమంది విద్యార్థులకు మనం ఇది కలిసి, అది కూడా ఎడ్యుకేషన్ హబ్కే ఇస్తున్నారు, వేరే దానికి ఇవ్వట్లేదు కదా అని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు 70-80% దాకా స్పందించారు. మిగతా వాళ్ళు కూడా కరెక్ట్గా మేము ఆలోచించి చెప్తామని చెప్పడం జరిగింది. మీ ద్వారా మరోసారి యూనివర్సిటీ విద్యాలయాలను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం.